హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ప్యారల్గా లైనెక్స్ క్లాసెస్ కూడా చెప్పుకుందాం. ఎందుకంటే మెయిన్లీ ఈ డోకర్, క్యూబర్నెటీస్, గిట్ ఇవన్నీ బేసిక్ వచ్చేసి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద చేస్తున్నాం కాబట్టి మనం ప్యారల్గా లైనెక్స్ కూడా స్టార్ట్ చేశాను. సో ఈ లైనెక్స్లో భాగంగా మనం వాట్ ఈజ్ లైనెక్స్ అనేది ఈ బేసిక్ ఇంట్రడక్షన్ ఈరోజు చూద్దాం. What is Linux? Linux is free and open source operating system created in 1991 by Linus Torvalds as a free alternative to Unix. ఈ లైనక్స్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే మనకి సోర్స్ కోడ్ వచ్చి ఫ్రీగా ఇంటర్నెట్లో లభిస్తుంది. మీరు దానికి ఆపరేటింగ్ సిస్టమ్కి ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేసేసి మీరు మీ సొంత నేమ్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అది ఓపెన్ సోర్స్ మీనింగ్. అయితే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనుకున్నాం. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? An operating system is a software that manages your computer hardware and lets you use programs. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది మీ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ కంపోనెంట్స్ ఏంటి? ర్యామ్, సిపియు, మెమొరీ, ఇవి కాకుండా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ కూడా ఉంటాయి కదా. వాటన్నిటిని మేనేజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. సింపుల్గా థింక్ చేయండి. ఇట్స్ ఏ మిడిల్ మ్యాన్ బిట్వీన్ యూ అండ్ యువర్ హార్డ్వేర్. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీకు హార్డ్వేర్ కంపోనెంట్స్కి మిడిల్ మ్యాన్గా వర్క్ అవుతుంది. యూ కెన్ నాట్ రన్ యాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ వితౌట్ ఇట్. ఎగ్జాంపుల్ విండోస్, మ్యాక్ ఓఎస్, లైనెక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, లోపల హార్డ్వేర్తోనే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ రన్ కావాలన్నా హార్డ్వేర్ నుంచి డేటా తెచ్చుకోవడం, అంటే మెమరీ నుంచి డేటా తెచ్చుకోవడం, మీరు ఇన్పుట్ ఇస్తున్నారు, ఆ ఇన్పుట్ హార్డ్వేర్ నుంచి ఫెచ్ చేసుకోవడం, ఈ కాన్సెప్ట్ అంతా మధ్యలో మీకు ఆ హార్డ్వేర్కి కమ్యూనికేటర్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్గా ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే కెర్నల్, షెల్, ఫైల్ సిస్టమ్, సిస్టమ్ లైబ్రరీస్, సిస్టమ్ యూటిలిటీస్, యువర్ అప్లికేషన్స్. అంటే ఈ మెయిన్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఈ కాంపోనెంట్స్ ఏంటని వన్ బై వన్ చూద్దాం. కెర్నల్, కోర్ పార్ట్ ఆఫ్ ద లైనెక్స్, మేనేజెస్ CPU, memory and other devices. Think of it is a brain of the system. ఈ కెర్నల్ అనేది కోర్ పార్ట్ ఆఫ్ ద లైనెక్స్ సిస్టమ్ అన్నట్టు. ఈ కెర్నల్ సిపియుని, మెమొరీని, డివైజెస్ని అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. మన ఇప్పుడు హ్యూమన్లో బ్రెయిన్ చూసుకోండి. మన బాడీ మొత్తం ఫంక్షనాలిటీగా ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్నే బేస్ చేసుకొని మన బాడీ అనేది ఈ వర్క్ అవుతుంటుంది కదా. సేమ్ అదే విధంగా ఈ కెర్నల్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ షెల్, ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కెర్నల్. ఈ కెర్నల్ కి యూజర్కి మధ్యలో షెల్ అనేది ఉంటుంది. ఈ షెల్ అనేది మనకి ఈ ఒక కమాండ్ ప్రాంప్ట్, మనం చూసాంగా లైనెక్స్లో ఒక కమాండ్ ఇచ్చాము, అది షెల్ అన్నట్టు. ఆ కమాండ్ తీసుకుపోయి కెర్నల్తో చెప్తుంది నాకు ఈ ఆపరేషన్ చేయని. ఆ కెర్నల్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయ్యి నీకు కావలసిన అవుట్పుట్ని బయటికి తీసుకొస్తుంది అన్నట్టు. టేక్స్ ద కమాండ్స్ అండ్ టెల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాట్ టు డూ. అంటే మీరు ఏ విధంగా అయితే కమాండ్ ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ కావాలి, అది మీరు షెల్ ద్వారా కెర్నల్కి చెప్తున్నారు డేట్ కావాలి అని. ఆ షెల్ ఈ కెర్నల్కి చెప్తుంది. కెర్నల్ వచ్చేసి ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఎక్కడైతే ఉందో, ఏ హార్డ్ డ్రైవ్లో, ఏ హార్డ్వేర్లో ఉందో ఆ హార్డ్వేర్ నుంచి ఫెచ్ చేసుకొని నీకు ప్రాపర్గా షెల్ ద్వారా అవుట్పుట్ ఇస్తుంది అన్నట్టు. ఇది ఈ షెల్ అంటే. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్, organizes data into files and directories. మీ
డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఫార్మాట్లో స్టోర్ చేసి ఉంచుతుంది ఈ ఫైల్ సిస్టమ్ అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫైల్. అంటే లైనెక్స్లో నువ్వు దేన్ని కేటగిరైజ్ చేసి చెప్పలేవు. ఎవ్రీథింగ్ బై డిఫాల్ట్ లైనెక్స్ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఒక ఫైల్ లాగానే. మన అండర్స్టాండింగ్ కోసం మనం ఫైల్స్ అని డైరెక్టరీస్ అని ఈ విధంగా మనం లింక్స్ అని కేటగరైజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, సిస్టమ్ లైబ్రరీస్ ఈజ్ ఏ స్పెషల్ ప్రోగ్రామ్స్ దట్ హెల్ప్ అదర్ ప్రోగ్రామ్స్ కమ్యూనికేట్ విత్ ద కెర్నల్. ఈ సిస్టమ్ లైబ్రరీస్ ఏం చేస్తాయంటే అదర్ ప్రోగ్రామ్స్, నువ్వు ఏదైనా పర్సనల్గా ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ ద్వారా కెర్నల్కి మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే త్రూ ఈ సిస్టమ్ లైబ్రరీస్ ద్వారా కెర్నల్ కనెక్ట్ అయ్యి ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇచ్చేలాగా ఈ సిస్టమ్ లైబ్రరీస్ అనేది చేస్తాయి అన్నట్టు. నెక్స్ట్, సిస్టమ్ యూటిలిటీస్, బేసిక్ టూల్స్ ఫర్ మేనేజింగ్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇవి కమాండ్స్ అన్నట్టు. ఈ కమాండ్స్ ద్వారా నువ్వు ప్రాపర్ అవుట్పుట్ చూడడానికి అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఈ సిస్టమ్ యూటిలిటీస్ వాడతాం. ఈ కమాండ్స్ అన్ని అప్కమింగ్ క్లాసెస్లో 1 by 1 మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎల్ఎస్ అంటే లాంగ్ లిస్టింగ్ అని, సిపి అంటే కాపీ అని, ఎంవి అంటే మూవ్ ఆర్ రీనేమ్ అని, టాప్ అంటే మొత్తం రన్నింగ్ ప్రాసెసెస్ కనిపిస్తాయి, పిఎస్ అంటే కూడా అదే. ఈ విధంగా 1 by 1 అన్ని అప్కమింగ్ క్లాసెస్లో మనం చూద్దాం. దీని తర్వాత యువర్ అప్లికేషన్స్, ప్రోగ్రామ్స్ యూ ఇన్స్టాల్డ్ అండ్ రన్. అంటే ఇవి ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ సిస్టమ్ ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అయ్యేవి. ఆన్ ద టాప్ ఆఫ్ దట్ వీ హ్యావ్ అవర్ అప్లికేషన్స్ అంటూ బ్రౌజర్స్ కానీ, టెక్స్ట్ ఎడిటర్స్ కానీ, మీడియా కానీ, ప్లేయర్స్ కానీ, ఇవన్నీ. సింపుల్ ఎగ్జాంపుల్లో ఆర్కిటెక్చర్ చూడండి. ఆర్కిటెక్చర్ మన అప్లికేషన్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఏముంది అనుకోండి మన అప్లికేషన్. యూ క్లిక్ ఆన్ ద బ్రౌజర్ ఐకాన్, ద షెల్ సెండ్స్ యువర్ రిక్వెస్ట్ టు కెర్నల్. ఈ షెల్ అనేది కెర్నల్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ద కెర్నల్ యూజెస్ సిస్టమ్ లైబ్రరీస్. సిస్టమ్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని టు యాక్సెస్ ద హార్డ్వేర్. ఆ సిస్టమ్ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని హార్డ్వేర్ని యాక్సెస్ చేస్తుంది, సిపియు, ర్యామ్. ద ఫైల్ సిస్టమ్ లోడ్స్ నెసెసరీ ఫైల్స్. మనం చెప్పాము ఫైల్ సిస్టమ్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ స్టోర్ అయి ఉంటాయని. ఆ ఫైల్ సిస్టమ్ అనేది మనకు ఆ బ్రౌజర్కి కావాల్సిన ఫైల్స్ని బయటికి ఈ కెర్నల్కి ఇస్తుంది. కెర్నల్ వచ్చేసి షెల్కి ఇస్తుంది. ఫైనల్గా ద బ్రౌజర్ ఓపెన్స్ అండ్ రన్. ఫైనల్గా ఆ బ్రౌజర్ అనేది ఓపెన్ అయ్యి రన్ అవుతుంది. ఇది సిస్టమ్ ఆర్కిటెక్చర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది బేసిక్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందనేది వెరీ బేసిక్ అండి. ఇంతకంటే పెద్ద అవసరం లేదు వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఈ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఇంకా ఏమేమి తెలుసుకుంటామంటే ప్యాకేజ్ మేనేజర్స్ అంటే ఏంటి, దాని తర్వాత లైనెక్స్ ప్రాంప్ట్, అది ఇంకా ఫైల్ సిస్టమ్, ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.